హలో అండి అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మా ఇంట్లో మేము డైలీ రొటీన్గా ఎలా అయితే ఉంటామో ఆ వీడియో అనేది మీతో షేర్ చేసుకోవాలనిపించింది అనమాట. సో అందుకని ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది అనమాట. సో వీడియో అంతా పూర్తిగా చూడండి. వీడియో చూసే ముందు అయితే మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో అంతటిని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో చాలా బాగుంటుంది, ఫన్నీగా ఉంటుంది. చక్కగా నేను ఏం చేస్తున్నాను ఏంటనేది కూడా మీకు చూపిస్తాను. మీరు చూడండి, తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూస్తే వీడియో అంతా మీకు క్లియర్గా అర్థమవుతుందండి. ఓకేనా? చూడండి, మా వారు కూరగాయలకి తీసుకొచ్చారండి. కొంచెం క్లమ్జీగా ఉందని చెప్పేసి ఏమనుకోవద్దు. సదరాలు అవన్నీ నేను కర్రీకి అయితే బెండకాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. అవి ఇప్పుడు కర్రీ చేయాలన్నమాట. సో ఇక్కడైతే బెండకాయ చట్నీ చేద్దామని చెప్పేసి బెండకాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు అన్నీ కట్ చేసేసుకొని చక్కగా నేను పొయ్యి మీద అయితే పెట్టేసేసుకున్నానండి. ఇవి మగ్గుతున్నాయి అనమాట. ఒక పక్కన టీ అయితే పెట్టాను. టీ అయితే పొంగిపోయినాయండి. అనమాట. సో టీ అయితే పెట్టేశాను అనమాట. ఇవి అయిన తర్వాత నేను కర్రీ అయితే రెడీ చేస్తాను. సో ఇంకా కూరగాయలు సదరాలి, వంటగది అయితే సర్దుకు రావాలి. పిల్లలకి దానికాయల గింజలు ఒలిచిపెట్టాలండి. అవి 2 ఉన్నాయి, ఒలిచిపెడతాను. సో బయట వెదర్ ఎలా ఉందో ఒకసారి చూసేసేద్దాం వెళ్ళి. మా పిల్లలు చూసారా, పంపు వదిలేసి వచ్చారనమాట. పంపు కట్టేసేసేద్దాము. బట్టలు ఎత్తాలి ఇంకా. వావ్, వెదర్ చాలా బాగుంది. తూనీగలు అయితే తిరుగుతున్నాయి. ఒకసారి చూసుకుందామండి. బెండకాయ, పచ్చిమిరపకాయ, టమాటా చట్నీ ఎక్సలెంట్ అండి, సూపర్గా ఉంటుంది. మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడైతే కర్రీ కూడా పెట్టేసేస్తాను పొయ్యి మీద. ఇవి మగ్గుతూ ఉంటాయి. కర్రీ కూడా పెట్టేస్తాను. చింతపండు అయితే వేసేద్దాం ముందే. కొంచెం కడిగి చింతపండు వేసేసుకుంటే చింతపండు చక్కగా వేడికి అంతా మగ్గిపోతుందండి. సో చింతపండు కూడా వేసేసుకుందాము. టమాటా ముక్కలు, బెండకాయ ముక్కలు చక్కగా అన్నీ చక్కగా మగ్గుతున్నాయి అనమాట. ఇప్పుడు దీని మీద అయితే మనం మూట పెట్టేసుకొని చింతపండు కడిగి వేద్దాము. పక్షులు బాగా అరుస్తున్నాయి అనమాట. అందుకే చిన్న వీడియో తీశాను. ఇదిగోండి, చింతపండు అయితే కడిగేసానండి. ఇప్పుడు చింతపండు కూడా వేసేసుకుందాము. ఒక్కసారి కలుపుకొని అప్పుడు వేసుకుందాం. ఓకేనా? మగ్గిపోతుంది. ఇంకొంచెం సేపు మగ్గితే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లో మనం చింతపండు అయితే వేసేసుకుందాము. కొంతమంది అన్నీ సపరేట్గా వేపుకుంటారు. నేను అలా వేపనండి. ఏమన్నా ఫంక్షన్లు అయితే కనుక సపరేట్గా వేపుతాను. ఇది మన ఇంట్లో తినేదే కాబట్టి బెండకాయ పచ్చడి చాలా బాగుంటుంది. సో అందుకని ఇలా చేస్తానమాట. ఇప్పుడు ఇదైతే చక్కగా మగ్గిపోతుంది. ఇంత టీ పొంగిపోయిందని చెప్పాను కండి. చూడండి, చాలాసేపు పట్టింది తుడుస్తాకి. ఇప్పుడైతే మనం గ్యాస్ వెలిగించేసేసుకొని కర్రీకి కావాల్సిన ప్రిపరేషన్ అయితే చేసేసుకుందాము. స్టవ్ వెలిగించేసేసుకొని బాండీ అయితే పెట్టేసేసాను. సో కర్రీకి అయితే మనం బాండీ అయితే పెట్టేసుకున్నాం కదండి. కర్రీ రెడీ చేసేసుకుందాము. వేడవుతుందండి. నేను చింతపండు ముందే నానబెట్టి ఉంచాను అనమాట. బెండకాయ పులుసు వేస్తున్నానండి. ఇది ఒక కొత్త వెరైటీగా వేస్తున్నాను. ఎలా ఏంటనేది మీకు ఈరోజు వీడియోలో మొత్తం మీరు చూద్దరు. కానీ బెండకాయలు అయితే కట్ చేసేసుకున్నాను. ఇలా ఎవరికి నచ్చిన సైజు వాళ్ళు కట్ చేసుకోవచ్చు అండి. ఇంకా కొంచెం పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా అయితే చక్కగా మనం ముద్దకి చక్కగా ఇబ్బంది లేకుండా తినేసేసేయచ్చు అనమాట. ఇలా ఎక్కువ అవసరం లేదండి బెండకాయ పులుసుకు. బెండకాయలు ఎక్కువ వేసుకున్న టేస్ట్ రాదు.
ఈ సైజు కట్ చేసుకుంటే ఒక 1/2 కిలో అండి ఇవి బెండకాయలు. మా ఫ్యామిలీకి సరిపడా కర్రీ అనమాట ఇది. ఎక్కువ వండుకున్న వేస్ట్ అయిపోతుంది కాబట్టి మా ఫ్యామిలీకి సరిపడా అయితే నేను కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. ఇదిగోండి కొంచెం జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర అనుకోండి, కొంచెం మెంతులు, అలాగే కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. ఆయిల్ ఎక్కువగా ఆగిపోయింది. నో ప్రాబ్లం, ఏం కాదు. ఈ స్పూన్ ఏంటని అనుకోవద్దు. ఇప్పుడు అవి వేగిపోయినాయి కదా, మనం బెండకాయ ముక్కలు కూడా వేసేసుకుందామండి. ఓకేనా అండి, బెండకాయ ముక్కలు కూడా వేసేసుకొని ఒక్కసారి కలుపుకుందాము. పులుసు కాబట్టి ఇది మనం మూత వేసుకోవచ్చండి. బెండకాయకి వేపుడుకైతే మనం మూత వేసుకోకూడదండి. మూత వేసుకోకుండానే బెండకాయ వేపుడు అనేది మనం చేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు మనం కొంచెం కల్లుప్పు వేసుకుందాము. పులుసుల కల్లా కల్లుప్పు అయితేనే బాగుంటుందండి. ఇది ఒక పెద్ద టీ స్పూన్ అనుకోండి. పసుపు కూడా వేసేసుకుందామండి. అలాగే వంటగదిలో అండి మనం రోజు చేసుకున్నా సరే ఎంత క్లమ్జీనెస్గా ఉంటుందో. పసుపు అండి, ఒక చిన్న చిట్కా చెప్తానండి మీకు. కర్రీ ఎండింగ్ టయానికి చెప్తాను అనమాట. సో ఇలా కలిపేసేసుకొని మనం మెంతులు కంపల్సరీగా వేసుకోండి, జీలకర్ర కంపల్సరీగా వేసుకోండి. తిరుగుమాత పోపు దినుసులు కూడా వేసుకోవచ్చండి, అది మీ ఇష్టం అనమాట. నేనైతే తిరుగుమాత గింజలు వేయనండి. సో జీలకర్ర వేసాను, మెంతులు వేసాను, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు మెయిన్ అండి. పులుసుల కల్లా కరివేపాకు కంపల్సరీగా ఉండాలి. అవి కూడా చక్కగా వేగిన తర్వాత బెండకాయలు వేసేసి మనం సిమ్ చేసేసుకొని మూత అయితే పెట్టేసేసుకుందాము. ఇప్పుడు ఇవి కూడా వేగినాయో చూసేసుకుందాము. ఇవి కూడా చక్కగా వేగిపోయినాయండి. కింద అడుగు కూడా అంటేసింది అనమాట. చింతపండు కూడా చక్కగా నానిపోయింది. ఇక మనం స్టవ్ ఆపేసేసుకుందామండి. స్టవ్ ఆపే ముందు కొంచెం పసుపు వేసుకోండి. చట్నీలో పసుపు అని అంటారేమో, చట్నీలో కూడా పసుపు వేసుకుంటారండి కంపల్సరీగా. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేసేయచ్చు. నేనైతే పసుపు వేసుకుంటాను. కలర్ఫుల్గా ఉండిద్ది, ఆరోగ్యానికి మంచిది. సో ఇక ఇదైతే మనం ఆఫ్ చేసేద్దామండి. మగ్గిపోయింది కదా, చల్లారనిద్దాము. తర్వాత చట్నీ చేసుకుందాము. కర్రీ పెట్టేసేసుకున్నాను. ఇప్పుడైతే నేను కూరగాయలు చదువుతానండి. టమాటా ముక్కలు కూడా వేసేసేద్దాము. మగ్గిపోయినాయి బెండకాయలు. పులుసుకి ఎర్రగా ఏం మగ్గక్కర్లేదండి. సిమ్లోనే మగ్గనిద్దాము. సిమ్లో కూడా చక్కగా టమాటా ముక్కలు కూడా చక్కగా మెత్తగా మగ్గిపోతాయి అనమాట. తర్వాత ఏం చేయాలనేది చెప్తాను. ఎంత కలర్ఫుల్గా ఉందండి మన బెండకాయ కూర, బెండకాయ పులుసు. పిల్లల స్కూల్ నుంచి వచ్చారు కదండి, వాళ్ళ స్నాక్స్ అయితే ఏం చేయలేదనమాట. సో 2 దానిమ్మకాయలు ఉన్నాయి, అలాగే క్యారెట్ ఒకటి, కీర ఒకటి ఉందండి. చక్కగా కడిగేసేసేసి నీట్గా ఇవి కట్ చేసి పెడదాము. ఉప్పు లైట్గా ఉప్పు జిల్లా చిమ్మేసి తినేస్తారు. ఇవేమో ఒలిచి పెడదాము, దానిమ్మకాయలు తినేస్తారు. సో ఓకేనండి. పల్లీలు ఉన్నాయి, కొంచెం పల్లీలు కూడా వేపి పెడతాను. పిల్లలకి పల్లీలు బెల్లము పెడితే చాలా మంచిదండి ఆరోగ్యానికి, ఎముకలకి బలాన్ని ఇచ్చిద్ది అనమాట. సో పల్లీలు కూడా వేపి కొంచెం బెల్లం ముక్క వేసేసి ఇచ్చేస్తే ఈ రోజుకి ఇవి తినేసి వెళ్ళిపోతారు. సో ఓకేనా అండి, చూసుకుందామండి ఒకసారి. మగ్గిపోయిందండి, టమాటా ముక్కలు కూడా చక్కగా మెత్తగా మగ్గిపోయినాయి అనమాట. ఇప్పుడు దీంట్లో మనం కారం వేసేసుకుందాము. రుచికి సరిపడా కారం వేసుకుందాము. ఎక్కువ వేసుకున్నా పిల్లలు తింటారు కాబట్టి, స్పైసీ ఎక్కువైపోయింది అనుకో తినలేరు అనమాట. సో చూసి వేసుకుందామండి. ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకుందాము. అదేంటండి చింతపండు పులుసు అన్నారు కదా, బెండకాయ పులుసు అన్నారు కదా, వాటర్ వేస్తున్నారు ఏంటి అని చెప్పేసి అనుకోవచ్చు మీరు. చింతపండు పులుసు కూడా వేస్తానండి. ఒకసారి ఇది ఇలా కలిపేసేసుకొని చక్కగా ఇలా కొంచెం మూత అయితే పెట్టేసేసుకుందాము. పెట్టేసేసుకొని ఇప్పుడు మనం చింతపండు అయితే చక్కగా గుజ్జు తీసుకుందామండి. గుజ్జు అంటే కాదు, మన పులుసులాగా తీసుకుందాము. నానబెట్టానమాట, కడిగి నానబెట్టేసి ఉంచేసాను.
సో ఇలా చేత్తోనే చక్కగా మనం అంతా స్మాష్ చేసుకొని అందులో ఉన్న రసాన్ని అంతటిని తీసుకొని ఈ రసం అనేది మనం కర్రీలోకి యాడ్ చేసుకుందామండి. ఓకేనా? ఎండాకాలం ఎండలేసినట్టుగా వేస్తున్నాయండి ఎండలు. నిన్న ఇవాళ అయితే బాగా ఎండగా ఉంది. పైన డాబా పైన మన మొక్కలు ఏమైనాయో వెళ్ళి చూడాలి ఒకసారి. వాటికి వాటరింగ్ చేసి రావాలి. కొత్తిమీర, తోటకూర అయితే వేసాను. అన్నీ వచ్చినాయి అనమాట చక్కగా చిన్న చిన్న మొలకల్లాగా. సరేనండి, ఇప్పుడు ఏదైతే మనం కర్రీలో వేసేసుకుందాము. చూడండి, ఇట్లా ఈ రకంగా చక్కగా అంతా స్మాష్ చేసుకొని మనం చక్కగా దాంట్లోకి వేసేసుకుందాము. ఓకేనా? ఓకేనా అండి, ఇదిగోండి చక్కగా వేసేసుకున్నాము. చింతపండు పులుసు కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు హై పెట్టేసి వేసుకుందామండి. ఇలా హై పెట్టేసుకొని మనం మూత అయితే పెట్టేసుకుందాం. ఇది బాగా ఉడుకు రావాలన్నమాట. ఈ లోపల నేను మీకు ఒక చిట్కా చెప్తానన్నాను కదా, అదేంటంటే చెప్తానండి. చిట్కా ఏంటంటేనండి, ఇదిగోండి ఇది శనగపిండి అండి. ఒక 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను నేను. ఇందులో ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకొని దీన్ని కలుపుకుందామండి. కలుపుకొని మనం కర్రీ లాస్ట్ మూమెంట్కి వచ్చినప్పుడు మనం ఈ కలిపిన మిశ్రమాన్ని అయితే మనం కర్రీలోకి వేసుకుందామండి. అప్పుడు చక్కగా కర్రీ చిక్కదనం వస్తుంది, చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఇది మీకు తెలుసో లేదో నాకైతే తెలియదండి. మీకు తెలిసైతే నాకు కమెంట్ చేయండి. ఇంకా ఏ విధంగా ఇంకా ఏమైనా వేసుకోవచ్చు అనేది నాకు మీరు కమెంట్లో తెలియపరచండి. ఇదైతే చక్కగా కలిపేసేసుకుందామండి. ఇప్పుడు నీట్గా కలిపేసేసుకుందాము. ఓకేనా అండి, ఇదిగోండి ఇలా కలిపేసేసుకుని మనం పక్కన పెట్టుకుందాము. పక్కన పెట్టుకొని ఆహా, కర్రీ చూసారండి ఎలా ఉడుకుతుందో, చక్కగా ఉడుకుతుంది అనమాట. మనం ఈ టైంలోనే మనం ఉప్పు కూడా చూసేసుకోవాలండి. ఉప్పు కూడా చూసుకొని చాలకపోతే ఉప్పు కూడా వేసేసేసుకుందాము. బెండకాయ పులుసు ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి, ఎవరైనా చూడకపోతే చూడండి కంపల్సరీగా. అదొక టైప్ అనమాట ఆ కర్రీ, ఆ పులుసు అనేది. ఇదొక టైప్ ఆఫ్ కర్రీ అనమాట. సో తప్పకుండా చూడకపోతే కనుక చూడండి. బెండకాయ పులుసు కల్లా అండి రైస్ వేడిగా ఉండాలి, కర్రీ వేడిగా ఉండాలి. దీంట్లో పచ్చిమిరపకాయల చట్నీ సూపర్ కాంబినేషన్ అండి. తప్పకుండా ట్రై చేయండి. సో ఇంకా టైం ఉందండి, మనం ఉడకనిద్దాం కర్రీని. మూత అయితే పెట్టేసేసేద్దాము. బాగా దగ్గరికి రావాలన్నమాట. మరీ దగ్గరకు కాదు, మరీ ఎగరనివ్వకూడదు అనమాట. చెప్తాను మీకు, ఉడకనిద్దాము. చూసుకుందామండి మన కర్రీని. వావ్, సూపర్ అండి. చూసారా, మనం ఇదిగోండి ఈ ఎడ్జ్ వరకు వాటర్ పోసామండి. ఇప్పుడంతా చక్కగా మరిగిపోతుంది అనమాట, చక్కగా ఉడికిపోతుంది అనమాట కర్రీ. ఇదిగోండి ఈ రకంగా ఉండాలండి. ఇప్పుడు మనం దీంట్లో ఏం చేద్దామంటే, ఇప్పుడు ఇది ఇలా హై పెట్టేసుకుందాము. హై పెట్టుకొని నేను మీకు చెప్పాను కండి, శనగపిండి అండి. శనగపిండిలో కొంచెం వాటర్ వేసుకొని మనం ఇలా కలుపుకుందాము. ఇప్పుడు ఇలా వేసేసుకుందామండి. అప్పుడు కర్రీ చిక్కదనం వచ్చేస్తుంది అనమాట. మనకు చక్కగా పులుసు ఉంటుంది అనమాట. మరీ ఎక్కువ వేసేసుకున్న ప్రాబ్లం అండి. సో ఎక్కువ కాకుండా జస్ట్ కొంచెం అండి, ఒక 2 టీ స్పూన్లు చక్కగా ఇలా వేసేసుకొని ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు చక్కగా మనం ఉడకనిచ్చి కట్టేసేసుకుందాము. సిమ్ పెట్టేసేయండి. ఇప్పుడు హై పెట్టేసారనుకోండి అంత దగ్గరకు అయిపోతుంది అనమాట. సిమ్ పెట్టేసుకొని కొంచెం సేపు ఉడకనిచ్చి సిమ్లో మనం కొత్తిమీర ఉన్న వాళ్ళు కొత్తిమీర వేసుకోండి. నా దగ్గర కొత్తిమీర అయిపోయిందండి. సో ఇప్పుడు మనం అది అట్లా తెరలుగా ఉడకాలన్నమాట. అదిగోండి ఇలా ఉడకాలండి చక్కగా. మనం మూత అయితే పెట్టేసుకుందాము. ఇది కూడా చక్కగా చల్లారిపోయిందండి. చట్నీ చేసేసుకుందాము. పిల్లలకి దానిమ్మకాయలు ఒలిచి పెట్టేసేసాను. దానిమ్మ గింజలు, కీరా దోస, క్యారెట్ కూడా ఒలిచేసాను. చక్కగా దీమే కొంచెం ఉంటే మిరియాల పొడి. మా పిల్లలు మిరియాల పొడి తినరండి. సో నేను అందుకే వాళ్ళు తినరు కాబట్టి నేను కర్రీస్లో ఎక్కువ ప్రిపరేషన్ ఇస్తాను అనమాట. కర్రీస్లో వేసేస్తా ఉంటాను. సో ఇప్పుడు దీని మీద అయితే మనం కొంచెం సాల్ట్ ఇలా జస్ట్ ఊరికి అలా వేసేసుకుందాము. వాళ్ళు బయటికి అయితే వెళ్ళారనమాట. వాళ్ళ డాడీతో రాగానే చక్కగా తినేస్తారు వాళ్ళిద్దరు. నేనే పెడతాను వాళ్ళిద్దరికి. కీర చాలా మంచిదండి. మన రోజువారీ దినచర్యలో కంపల్సరీగా ఇది కంపల్సరీగా ఉండేటట్టుగా చూసుకోవాలి. అలాగే ఎగ్స్ ఉండేటట్టుగా చూసుకోవాలి. సో వాళ్ళు రాగానే వాళ్ళకి పెట్టేస్తాను. మార్నింగ్ టైం అయితే ఇంకా మంచిది. పిల్లలే కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. వాళ్ళకు ఏ టైము ఏది పెట్టాలి, ఈ టైంలో ఇదే పెట్టాలి, ఈ టైంలో ఇదే పెట్టాలని ఏం లేదండి. వాళ్ళకి డైజెషన్ చక్కగా ఉంటుంది కాబట్టి మనం పెట్టే ఫుడ్ని బట్టి వాళ్ళకి చక్కగా వాళ్ళు ఏది తిన్నా ఇప్పుడు వాళ్ళకి అరుగుదల కూడా చాలా బాగా ఉంటుంది కాబట్టి మనం వాళ్ళు ఏమి తినాలనుకోండి అది పెట్టాలన్నమాట. అలాగని చెప్పేసి డైజెషన్ అవ్వని ఫుడ్లు కాదండి, బయట ఫుడ్లు కాదు, మన ఇంట్లో చేసుకున్న ఫుడ్సే మనం ఎక్కువ ప్రిపరేషన్ ఇచ్చి ఓపిక చేసుకుని పిల్లలకి చేసి పెట్టుకుంటే
ఏ బాధ ఉండదండి. వాళ్ళు టెన్షన్ పడాల్సిన పని ఉండదు. మనం బయట తీసుకొచ్చి బయట ఫుడ్స్ వాళ్ళకి పెట్టి మనం కూడా టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు అనమాట. సో ఏమీ లేవనుకోండి, ఇలా ఇవి ఉన్నాయి అనుకోండి, చక్కగా ఇలా కట్ చేసేసుకొని ఇవి ఇలా వలిచేసేసుకొని చక్కగా పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా తినేసి వాళ్ళు ట్యూషన్కి అయితే వెళ్ళిపోతారు. సో ఓకేనా అండి, మన ప్లేట్ చాలా అందంగా ఉంది కదండి. ఒక్కసారి అయితే చూసుకుందామండి. అబ్బా వాసన అయితే అద్దరిపోతుందండి అసలు. ఇదిగోండి చూడండి, చక్కగా చెక్కదనం వచ్చేసిందండి. పులుసు అంతా ఇలా ఉండాలన్నమాట. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి కర్రీ కూడా చాలా బాగుంటుంది, తింటాకు కూడా చాలా చక్కగా రుచికరంగా ఉంటుంది అనమాట. ఉప్పు మనం వేసుకున్న పసుపు ఉప్పు అన్నీ కూడా చక్కగా సరిపోయినాయండి. చాలా చాలా బాగా వచ్చింది కర్రీ కూడా, చక్కగా రెడీ అయిపోయింది కదా. కర్రీ మా కొత్తిమీర లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా హై పెట్టేసుకొని ఈ కరివేపాకు రెబ్బందు చూసారా, ఇది ఇలా వేసేసుకొని ఇలా మూత పెట్టేసేసి ఇంకా ఆపేసేయండి. చక్కగా దానికి పట్టేస్తుంది అనమాట. ఇప్పుడు చట్నీ చేసుకుందామండి. మనం చట్నీ చేసుకునే ముందు ఒకసారి పైకైతే వెళ్ళేసేస్తానండి. పైకైతే వెళ్దామండి. ఎలా ఉన్నాయి ఏమైనా మొక్కలు అయితే చూసుకొని వద్దాము. నేనైతే వెళ్ళలేదనమాట. మన మొక్కలకి నీళ్ళు అయితే పోసేసుకుందాము. వాము మొక్క, కరివేపాకు మొక్క, వీటికి వాటర్ అయితే వేసుకుందామండి. అయ్యో నా తోటకూర, అయ్యో అయ్యో వాటర్ వేసుకుందామండి. సో ఓకే అండి, వాటరింగ్ అయితే వేస్తాను. నా తోటకూర అంతా నిన్న ఇవాళ ఎండకి అంతా వాడిపోయిందండి. ఇదేమో కొత్తిమీర అనమాట. సో చూద్దాము రేపొద్దున వచ్చి మళ్ళీ ఏమన్నా ఈరోజు వాటరింగ్కి ఏమన్నా కొంచెం బతికేమన్నా నిలబడితే మొక్కలు కనుక నిలబడతాయి అనమాట, లేకపోతే లేదు. ఇదిగోండి బెండకాయ మొక్కలు ఇలా వచ్చినాయి అనమాట. ఇన్నిట్లో కూడా వేసాను, ఇంకా రాలేదు. ఇవేమో మిరపనారు అనమాట. ఇదిగోండి చాలా బాధగా ఉందండి. ఇదిగోండి మనం సొరలు కూడా వేసానండి. 3 మొక్కలు వచ్చినాయి అనమాట. ఇదిగోండి సొరలు కూడా వేసాను. వీటికన్నా ముందర ఈ గడ్డి ఎక్కువ అయిపోతుందండి అసలు. కరివేపాకు కాకరకాయ ఇది కూడా పాగుతుందనమాట. చక్కగా పసుపు కూడా వచ్చిందండి. ఇవి కూడా దేవుడి దయ వల్ల చక్కగా పాకుతే వీటికి మనం చక్కగా ఇవి కట్టుకుందాము, దారాలు అయితే కట్టుకుందాము. గాడ్స్ గ్రేస్ అండి. ఆ కాకి చూసారండి, నేనేదో వచ్చి దాని పిల్లల్ని ఏమన్నా చేసేస్తానేమోనని అదిగోండి కాపలా కూర్చుందనమాట. అదిగోండి మన చెట్టు మీద ఉన్న పువ్వులు అనమాట, ఎర్రటి పువ్వులు. ఆకాశం అంతా ఇలా ఉందండి. వర్షం పడితే బాగుండండి. అమ్మ నువ్వు చూడకమ్మా, నేనేమి నీ పిల్లల్ని తీసుకెళ్ళడానికి రాలేదు, నీ కోసం ఏమి రాలేదు, నేను ఆ మొక్కల కోసం వచ్చాను తెలుసా. వెళ్ళొచ్చు నువ్వు. క్లైమేట్ ఎలా ఉందో ఒకసారి చెప్పండి నాకు, కమెంట్ సెక్షన్లో తెలియపరచండి. చాలా చాలా బాగుందన్నమాట. సో ఓకేనండి, ఇప్పుడు కిందకైతే వెళ్ళిపోదాము. అది చూసారా, ఇంకోటి వచ్చేసిందండి మళ్ళీ. దీన్ని ఏం చేయాలి అసలు? సరేనండి, వాటిని ఎక్కువ నేను బాధపెట్టదలుచుకోలేదు. ఇక నేనైతే కిందకి వెళ్ళిపోతాను. వీటి గురించి చాలా బాధగా ఉంది. ఇంకా చూద్దాం. కలబంద కూడా అండి చాలా ఎండిపోతుంది. ఈ మొక్కల పేరు నాకు తెలియదండి, కానీ ఎప్పుడో పెట్టామన్నమాట ఇవి. వాటి పేరు మీకు తెలిస్తే కమెంట్ చేయండి. కలబంద అనమాట. సో కిందకైతే వెళ్తున్నానండి. గులాబీ చెట్టుకు కూడా 3 మొగ్గలు అయితే వచ్చినాయండి. చాలా సంతోషంగా ఉంది. ఇదిగోండి ఇదొక మొగ్గ, ఇదిగోండి ఇదొక మొగ్గ, ఇదిగోండి ఇదొక మొగ్గ. 3 మొగ్గలు అయితే వచ్చినాయి అన్నమాట. ఇక్కడ మన గులాబీ చెట్టు ఇక్కడ కూడా ఒకటి ఉంది.
దీనికి వచ్చినాయి అండి 3 పువ్వులు. మా మేనకోడలు తీసేసుకుందనమాట. తను కాలేజీకి వెళుతుంది, తను తీసేసుకుంది. ఓకేనా. సో ఓకే అండి, బెండకాయ పులుసు రెడీ వేడివేడిగా. అలాగే బెండకాయ పచ్చడి కూడా రెడీ అండి వేడివేడిగా చక్కగా. సారీ, చట్నీ రెడీ, బెండకాయ పులుసు రెడీ అనమాట. ఓకేనా అండి, చక్కగా అయిపోయినాయి అండి. అన్ని రెడీ చేసి పెట్టుకున్నాను. పిల్లల రంగాన్ని వాళ్ళకి పెట్టేసి వాళ్ళకి ట్యూషన్కి పంపించేస్తానమాట. సో ఓకేనా అండి, బెండకాయ పులుసు, బెండకాయ చట్నీ. సో ఓకేనా అండి, వీడియో అంతటిని చూడండి. ఈరోజు వీడియో అయితే ఇదేనండి. చక్కటి మంచి ఫన్నీ మన కాకితో ఎలా మాట్లాడాం ఏంటనేది అంతా ఉంటుందన్నమాట. మనం ఏమేం చేసాం ఏంటనేది. ఈరోజు స్పెషల్గా ఏం లేదండి. చెప్పాను మీకు ముందే, వీడియో ఏదైనా సరే అది మనకి స్పెషలే అనమాట. సో బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. బెండకాయ చట్నీ కూడా చేస్తానండి. చక్కగా అంతా మీతో మాట్లాడుకుంటూ చక్కగా అన్ని చేస్తాను. అన్నీ అయిపోయినాయి అనమాట. రైస్ అయితే వేడివేడిగా వండి పెట్టాలి వాళ్ళకి ఇప్పుడే కాదు కాబట్టి, రైస్ టైం ఇంకా ఉంది కాబట్టి. సో అది తర్వాత వండుకుందాము. ఈ రోజు వీడియో అయితే ఇదేనండి. ఇంకా ఎక్కువ పెడితే లెంత్ ఎక్కువ అయిపోతుంది అనమాట. సో మరొక మంచి వీడియోతో, మరొక కుకింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తానండి. ప్లీజ్ అండి, దయచేసి అందరూ ప్లీజ్ లైక్ చేసుకోండి. ప్లీజ్ వీడియోని అంతటి చూడండి, లైక్ చేయండి. సో ఓకేనా అండి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే నన్ను ముందుకు తీసుకువెళ్తారని మరింత ఆశతో నేను చూస్తూ ఉంటాను. సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు, బాయ్ బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.